హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు పార్ట్ 10 వినేద్దామండి. ఆ రాత్రి ఇద్దరి మధ్య మౌనం గోడ కట్టింది. మీద ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇదేమిటి ఇలా అయింది అనుకోసాగింది. నేను తొందరపడుతున్నానా అని వ్యధ పొందింది. మధ్యలో ఒకసారి లేచి వెళ్లి రజనీతో కూర్చుని సూటిగా మాట్లాడేసి ఈ గుండె బరువు దింపేసుకోవాలి అనుకుంది. మీద వచ్చింది. రజనీ పడుకుని ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడా, మేల్కునున్నాడా? మీద అయోమయమైన మనసుతో ఒక అడుగు ముందుకు వేసిందల్లా మళ్ళా వెనక్కి వచ్చేసి పిల్ల దగ్గర పడుకుంది. మర్నాడు ఉదయం లేవగానే మీద తనని తానే నిబ్బరం చేసుకుని కాఫీ కలిపి తీసుకువెళ్లి రజనీ చేతికి అందిస్తూ కన్నీళ్లు దాచుకుని చిరునవ్వుతో ఐఎమ్ సారీ, రాత్రి చాలా ఆవేశంగా ప్రవర్తించాను అంది. అతను ఏమీ అనలేదు. కాఫీ పక్కన పెట్టమని సూచించాడు. చలనం లేనట్టు ఉండిపోయాడు. మీద వంటింట్లోకి వెళ్లి మళ్ళా వచ్చేసరికి అక్కడ రజనీ లేడు. చూస్తే అతని చెప్పులు, టేబుల్ మీద పెన్న లేవు. అతను వెళ్లిపోయాడు. మీద ఇచ్చిన కాఫీ అక్కడే ఉంది. అది అతను ముట్టుకోనే లేదు. మీద మనసు చివుక్కుమంది. బాధామయమైన చీకటి గుహలో నుంచి బయటికి రాబోతున్న మనసుని రజనీ చర్యతో మళ్ళా వెనక్కి తోసేశాడు. మీద ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఈ మధ్య రజనీ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. అతను ఇదివరకులా పిల్లలతో కలవడం లేదు. ఏమైంది ఇతనికి? మీద అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. మీద చేస్తున్న ఈ ప్రయత్నాలు తుపాకీ గుళ్ళు తగిలిన పిట్టల్లా నేలరాలసాగాయి. ఆ రోజు అకౌంటెంట్ని మీద డబ్బు కావాలని అడిగింది. 10,000 తెప్పించండి, రంగారావు గారికి ఇవ్వాలి. బ్యాంకులో అంత డబ్బు లేదమ్మా. లేదా? మొన్ననేగా 50,000 డిపాజిట్ చేశాం కదండి. చేశాం, కానీ రజనీ గారు అది తీసేశారు. ఎవరికిచ్చారు? ఆనంద మహర్షి ఆశ్రమానికి ఇచ్చారు. మీద నివ్వెరపోయింది. ఓ చెంప సంపాదన తగ్గించేస్తున్నాడు. ఉన్న దాంట్లో పొదుపుగా గడువు చేసుకోవంటున్నాడు. ఉన్న డబ్బు ఇలా ఖర్చు చేసేస్తే ఎలా? తనని తాను నిగ్రహించుకుంటూ మీద బలవంతంగా తెచ్చుకున్న సహనం గాలికి ఎగిరిపోయింది. ఎందుకు ఇలా చేశావు? రజనీ రాగానే అడిగింది. అది నా డబ్బు అనుకున్నాను. నా కష్టార్జితం నా ఇష్టంగా చేయవచ్చని అనుకున్నాను. నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదు. కానీ రజనీ, చాలు, ఇంకేం చెప్పొద్దు. నా మాట విను, అర్థించింది. ఇప్పటికీ చాలా విన్నాను, చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీద మ్రాన్పడిపోయింది. ఏ మాట ఎత్తిన అతనితో తర్కం వస్తుంది. అతని ధోరణి చిత్రంగా ఉంది. మాటలు క్లుప్తంగా పిలుసుగా ఉన్నాయి. ఊరికే చిరాకు పడుతున్నాడు. మీద వీలైనంతగా అతనికి తర్కం లేకుండా, అనవసరమైన సంభాషణ లేకుండా ఉండడానికి అతి జాగ్రత్త తీసుకోసాగింది. అతను అడిగిన దానికి జవాబు చెప్పడం, అతను చేసిన పని ఇదేమిటి అని నిలదీయకపోవడం, అతను ఇంటికి ఆలస్యంగా వస్తే ఏమైంది అని ప్రశ్నించడం లేదు. అతనికి ఆనందమై ఫోన్ చేస్తే ఎంతో గౌరవంగా 1 నిమిషం ఉండండి అని మర్యాదగా చెప్పి రజనీని పిలుస్తుంది. లోపల తనకి ఎంత బాధ కలిగినా దాన్ని బయటికి ప్రదర్శితం కానియడం లేదు. రజనీ వచ్చేసరికి చిరునవ్వుతోనే ఎదురు వెళుతుంది. రజనీకి తనకి మధ్య బాధాకరమైన దూరం ఏర్పడుతుంది. మీద దాన్ని తగ్గించాలని, అతనికి చేరువవ్వాలని శతవిధాలా మౌనంగా ప్రయత్నిస్తుంది. ముఖం అలసటగా, కళ్ళ కింద చారలతో చెక్కిళ్లు చిక్కి కనిపిస్తుంది. రజనీ తనలాగా బాధపడుతున్నాడా? అతన్ని గమనించడానికి ప్రయత్నిస్తుంది. మీదకి ఆశ్చర్యం అనిపించింది. రజనీ ముఖం ఇదివరకు ఎన్నడూ లేనంతగా కాంతివంతంగా ఉంది. అతని కళ్ళు తేటగా ఏదో ఆనందామృతం గ్రోలుగుతున్న వాడిలా ఉన్నాయి. తను ఇంత బాధపడుతుందే, అతనికి బాధ లేదా? ఏమో, మీదకి అర్థం కావడం లేదు. నా ఆలోచనల్లోనే ఎక్కడైనా నా తప్పుందేమో. నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? తనని తానే ఆత్మవిమర్శ చేసుకోసాగింది. ఆ రోజు రాత్రి అయింది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రజని ఇంట్లో భోజనం చేసి 4 రోజులైంది. ఎక్కడో ఏదో పని అంటున్నాడు. నా కోసం వేచి చూడొద్దు, నువ్వు చూస్తూ కూర్చున్నానని అంటే నేనేం చేయలేను, నిర్మోహమాటంగా చెప్పేశాడు. మీదకి ఆవేశం వచ్చినా దిగమింగేసింది. ఓకే అంది. మీద ఆఫీస్ అకౌంట్స్ చూస్తూ కూర్చుంది. రజనీ వచ్చాడు. మీద టైం చూసింది. ఇంకా 10 కూడా కాలేదు. మీదకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ మధ్య అతను ఇంత త్వరగా వచ్చిన వేళే లేదు. భోజనం చేద్దావా అంది. నేను చేశాను అన్నాడు అతను గదిలోకి వెళుతూ. మీద మాట్లాడలేదు. పోనీ భోజనం బయట చేస్తేనేం, ఇంటికి త్వరగా వచ్చారు కదా. లేని దానికోసం బాధపడే కంటే లభించిన దానితో సంతోషం పొందితే సరి అనుకుంది. మీద అకౌంట్స్ చూస్తుంది. మనసు పరిపరి విధాలా పరుగులు తీస్తుంది.
లాభం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఈ అడ్డుగోడని విరగ్గొట్టేయాలి. అది తనే చేయాలి. ఇద్దరు భార్యాభర్తలు, ప్రేమికులు. ఆ పని ఎవరు చేస్తే ఏమవుతుంది? ఇందులో ఆత్మాభిమానం అనే ప్రశ్న ఉండకూడదు. మేధ పుస్తకాలు సర్ది పక్కన పెడుతుంది. తను లేచి వెళ్లి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది. రజని, ఈ అపార్థాలు వద్దు, ఐ లవ్ యూ అని చెప్తుంది అనుకోసాగింది. ఇంతలో అడుగులు చప్పుడయింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా రజని. అతడు ఏదో చెప్పడానికి ఉద్యత్తుడవుతున్నట్లుగా ఉంది ముఖం. మేధకి ఆనందం ఉత్తుంగున కెరటంలా వచ్చి ముంచేసింది. తను చేయబోయే పని అతనే చేస్తున్నాడు. మేధా పిలిచాడతను. ఏమిటి? సూర్యముఖి పువ్వు సూర్యుడి కిరణాల వైపు తిరిగినట్లుగా అతని వైపు చూస్తూ అంది. నేను మహర్షి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మహర్షి దగ్గరకా? రోజూ వెళుతూనే ఉన్నావుగా, ఈరోజు కొత్త ఏముంది? నేను ఇక తిరిగి రాను. అంటే? నేను సన్యసిస్తున్నాను. ఏమిటి? మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక నిమిషం తననేం చెప్తున్నాడో దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు. అర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది అంది. జోక్ కాదు, నేను నిజంగానే వెళుతున్నాను. అతని ముఖం సీరియస్ గా ఉంది. మేధ వెర్రిదానిలా చూసింది. నీకేమైనా పిచ్చి పట్టిందా అంది. నువ్వేమైనా అనుకో, నేను మహర్షికి నా అంగీకారం ఇచ్చేశాను. అతను పడక గదిలోకి వెళ్ళాడు. మేధ అతని వెంటే వెళ్ళింది. ఏమిటి నీ ఉద్దేశం? నన్ను పిల్లల్ని ఏం చేస్తావు అంటూ నిలదీసింది. అతను పుస్తకాలు తీసుకుంటూ చెప్పాడు. నన్నేం అడగవద్దు, సారీ. ఎవరి జీవితం వారు బ్రతకాల్సిందే. ఇన్నేళ్ళు మనం కలిసి ఉన్నది అదంతా ఒక పెద్ద భ్రమ. అతని మాటలు సూటిగా భావరహితంగా ఉన్నాయి. మేధ మనసులో మంటలాంటిది దావానంలా పైకి వస్తుంది. నువ్వు వెళ్ళిపోతే నేను పిల్లలు ఏమైపోవాలి? ఈ లోకంలో ఎంతమంది ఒంటరిగా బ్రతకడం లేదు? నీకు ఇంకా డబ్బుంది, సగం బాధలుండవు. ఏమనుకుంటున్నావు నువ్వు? వెళ్ళిపోవడం నీ ఇష్టమేనా? మన పెళ్లికి మనం గడిపిన ఈ రోజులకి ఏమీ బలం లేదా? నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నాకిష్టం లేని ఈ సంసారంలో నువ్వు నన్ను బలవంతంగా కట్టిపడేసుకోలేవు. నేను బందీని కాను. నిజం చెప్పాలంటే ఈ బంధాలు, ఈ మాయలు, ఐ హేట్ ఇట్. నాకు స్వతంత్రం కావాలి, విముక్తి కావాలి. మేధ అతన్ని చాచికొట్టింది. చిత్రంగా అతను రవ్వంత కూడా ఆవేశపడలేదు. అతను మౌనంగా చలనరహితంగా నిలబడడంతో ఒక పాషాణత్వం మూర్తిభవించి కనిపిస్తుంది. నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ అక్కడ కుర్చీలో కూలబడింది. మేధకి భయం వేయసాగింది. అది మెల్లగా సన్నటి ధారలా మొదలై మడుగులుగా మారి చెరునుగా అయ్యి మేధ అంతర్యంలో ఉన్న సహనం, ధైర్యం, వివేకం అన్నిటినీ ముంచేస్తూ పెద్ద ప్రవాహంలా కాసాగింది. రజనీలో ఏదో మార్పు వస్తోంది. అది ఇతన్ని తన నుంచి దూరం చేస్తుందా? రజనీ వెళ్ళిపోతానంటున్నాడేమిటి? ఇదేమిటి? మేధ ధైర్యం తెచ్చుకుంది. చిగురుటాకులా కంపిస్తున్న మనసుని నరనరంలో శక్తి కూడదీసుకుని నిగ్రహించుకుంది. మేధ మనసులో అహం పీక నొక్కేసింది. మేధ ఇక భరించలేకపోయింది. అహం వదిలి సిగ్గు విడిచి అతని దగ్గరికి వెళ్ళింది. రజనీ పిలిచింది. డైరీ చూస్తున్న అతను తలెత్తి చూశాడు. మేధ కోపం వచ్చిన తల్లి వైపు చూస్తున్న చిన్నపిల్లల క్షణం సేపు చూపు మలుచుకోగా మూగగా చూసింది. మరి క్షణంలో అతను చెయ్యి గట్టిగా పట్టుకుని అతని ముందు మోకాళ్ల మీద కూలబడింది. అతని వడిలో తలపెట్టుకుంటూ, ఏమిటిలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తుంది. నన్ను వదిలి వెళతావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? నేను తప్పు చేస్తే, నిన్ను బాధ పెడితే నన్ను శిక్షించు, ఏమైనా చెయ్యి, కానీ ఇలా వెళ్ళిపోతానని మాత్రం అనుకు అంటూనే ఏడ్చేసింది. అతను మౌనంగా ఏడుస్తున్న మేధని తనకేం పట్టనట్లుగా చూస్తూ ఉన్నాడే తప్ప అతని చేతులు కదలలేదు. ఆప్యాయంగా జుట్టు నిమరలేదు. అతని పెదవులు ఓదార్పుగా ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో ఫోన్ మోగింది. అతను లేచి వెళ్ళాడు. మేధ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. రజని మేధ దగ్గరికి రాలేదు. ఫోన్లో మాట్లాడడం అయిన తరువాత తన గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి లైట్ తీసేయబడింది. అతను నిద్రపోయినట్టున్నాడు. ఇల్లు నిశ్శబ్దంగా అయ్యింది. మేధ ఏడ్చి తనే లేచి వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు మేధ రజనీని ఎంతో ఆశగా అడిగింది. రజనీ, మనిద్దరం పోట్లాడుకోవడం ఏమిటి? చాలా సిల్లిగా ఉంది కదూ. నాకేం లేదు. మన మార్గాలు వేరు, అభిప్రాయాలు భిన్నం. మనం విడిపోవడం ఒక్కటే మార్గం. అభిప్రాయాలు కలవని భార్యాభర్తలందరూ విడిపోతున్నారా? తర్కం వద్దు. ఐ డోంట్ లైక్ ఇట్. అతని జవాబు వాడిగా కత్తితో వేసినట్లుగా ఉంది. అయితే నీ అభిప్రాయం మార్చుకోవా? ఓహో, చెప్పానుగా, మహర్షికి మాటిచ్చేశానని. అతను ఖచ్చితంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మీద నిశ్చేష్టురాలలా నిలబడిపోయింది. రజనీకి ఏమైంది? ఏమైందా? రజనీకి మహర్షి అనే ఒక వ్యసనం అలవాటయింది. అవును, ఇది కూడా ఒక వ్యసనమే. మీద కళ్ళ ముందు వ్యసనపరులైన భర్తలు కనిపిస్తున్నారు. వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, జూదం ఆడేవాళ్ళు, గుర్రపందాలకి వెళ్లేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు. ఈ సన్యాసం కూడా ఒక రకమైన వ్యసనమే. మీద రజనీని ఈ వ్యసనం నుంచి దక్కించుకుని రక్షించుకోవాలని నిశ్చయం చేసుకోసాగింది. మీద ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. సరాసరి ఆ ఆనంద మహర్షి ఆశ్రమానికే వెళ్ళింది. ఇదివరకు తను వచ్చిన 10 నిమిషాల్లో అంతగా గమనించలేదు. ఇప్పుడు పరీక్షగా చూస్తుంది. ఇక్కడ ఈ వాతావరణమే వేరుగా ఉంది. చాలా సుందరమైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దారు. అందరూ తాగే మంచినీటికి కరువు వచ్చి మలమల మాడుతుంటే, ఒక్క బిందె నీళ్ల కోసం మైలు దూరంలో ఎర్రటి ఎండలో నడిచి వెళ్తుంటే, ఇక్కడ పచ్చగడ్డికి పార్కులా తయారు చేసిన రంగురంగుల పూల మొక్కలకి నీళ్లు పుష్కలంగా పైపులతో లభిస్తున్నాయి. ఎటు చూసినా కంటికింపైన పచ్చదనం. ఈ ప్రపంచంలో మురికి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న పరిశుభ్రత. లోపలికి వెళితే అంతటా చలువరాయి పరిచిన పెద్ద విశాలమైన హాలు. అక్కడ గోడకి అమర్చిన బాక్సుల్లో నుంచి మంద్రంగా మృదు మధురంగా భజన వినిపిస్తుంది. దానికి అనుగుణంగా స్త్రీలు పురుషులు కలిసి ఒకరిని ఒకరు పట్టుకుని మౌనంగా డాన్స్ చేస్తున్నారు. అది భజన లేక డాన్సా? మీదకి అర్థం కాలేదు. మహర్షి మనసుకి శరీరానికి ఏకకాలంలో విముక్తి కావాలి అంటారు. అది రజనీ చెప్పడం గుర్తుకొచ్చింది. మీద వారి మధ్య నుంచి లోపలికి వెళ్ళడానికి చూస్తుంది. వారంతా అర్ధనిమిళితమైన నేత్రాలతో ఏదో పారవశ్యంలో ఉన్నట్లుగా, ఈ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలతో ప్రమేయమే లేనట్లుగా ఉన్నారు. వారిలో అత్యధిక శాతం చదువుకున్నవారేనట. అందంగా కూడా ఉన్నారు. ప్రతివారు దాదాపు ఏదో ఒక విద్యలో నిష్ణాతులు అని రజనీ చెప్పాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తల స్కాలర్లు, జమీందారీ వారసులు, వీళ్ళంతా దేనికోసం అన్వేషిస్తున్నారు? వీళ్ళకి అసలు ఏం కావాలి? వాళ్ళు స్వయంగా తమ తమ తెలివితేటలతో, వ్యక్తిత్వాలతో జీవితంలో సంపాదించుకోలేని సుఖశాంతులు ఎవరో ఒక వ్యక్తి ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ వ్యక్తికి దైవత్వం అంటగడుతున్నారు. మీదకి వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. మీరిలా జీవితాలు వదులుకుని వచ్చేటంత గొప్ప వ్యక్తి ఈ మహర్షి. అతను ఏదో మిరాకిల్ చేసి మీ బాధలు, మనోవ్యధులు దూరం చేస్తాడని నమ్ముతున్నారా మీరు? ఎంత అమాయకులు! మీకంటే ఎర్రటి ఎండలో దిగజారుస్తూ శ్రమపడే కూలీలు నయం. వారికి తోచినంత కష్టపడతారు, దొరికినంత తిని తృప్తి పడతారు. మీదకి లేని ధైర్యం వచ్చేస్తుంది. ఒక రకమైన తెగింపుతో, దీక్షతో దీప్తివంతంగా మొహం అయ్యింది. సరాసరి మహర్షి దగ్గరికే వెళుతుంది. గది బయట ఒక అతను ఆపు చేశాడు. పేరు రాసి చీటీ ఇవ్వండి. కాగితం ఇచ్చాడు. మీద మిస్సెస్ రజని అని రాసి ఇచ్చింది. ఆ వ్యక్తి లోపలికి వెళ్లి వెంటనే బయటికి వస్తూ మహర్షి రమ్మంటున్నారు అని చెప్పాడు. మీద లోపలికి వెళ్ళింది. సువిశాలమైన గది, ఖరీదైన కార్పెట్, చాలా చక్కటి సువాసన. గదంతా ఒక తీయటి వలలా వ్యాపించింది ఉంది. అక్కడికి అడుగు పెట్టగానే మనసు గాలిలోకి తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఎదురుగా సింహాసనంలా లతలు చెక్కిన పెద్ద కుర్చీలో ఎర్రటి మొహమ్మల్ మధ్య మహర్షి ఆసీనులై ఉన్నారు. భగవంతుడు కూడా టీవీగా కూర్చుని ఉంటాడేమో ఇలాగే. మీద ఆయనకి నమస్కరించింది. ఆయన చిరునవ్వుతో చేయి గాలిలోకి ఎత్తి అలవోకగా ఆశీర్వదించారు. చెప్పమన్నట్లు చూశారు. మీద తనని గురించి, రజనీని గురించి క్లుప్తంగా చెప్పింది. చివరిలో చేతులు జోడిస్తూ రజనీ సన్యసిస్తున్నానని అంటున్నాడు. దయించి మీరు రజనీని నా నుంచి, పిల్లల నుంచి విడదీయకండి. అతన్ని మా దగ్గరే ఉండనియండి అంటూ అర్థించింది. ఆయన గొంతు ప్రశాంతంగా, మధురంగా అయినా ఖచ్చితంగా వినిపించింది. పిచ్చిదాన, సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావు. ఒకరి మనసు మీద ఇంకోరి పెత్తనం ఉండకూడదు. అలా ఉంటే ఆ బంధం సంకెళ్ళవుతుంది. రజనీ మనసు నాకు అర్పితమయ్యింది. అతడి శరీరం మాత్రం నీ దగ్గరున్న లాభం లేదు. అది బలవంతంగా ఉంచారని చూస్తే కృషించి నశిస్తుందే తప్ప ఆనందపడదు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంది మీద. నువ్వు అతన్ని ప్రేమిస్తే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మా ఇద్దరిని విడదీయకు. ఆయన గొంతు మధ్యలోనే మీద మాట శాంతం కాకమునిపే గట్టిగా అంది. అది గర్జనలా ఉంది. ఆయన మళ్లీ ప్రశాంతత నిండిన చిరునవ్వుతో, ప్రేమంటే బంధం కాదు. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి, ఆనందం లభించాలి. అది ప్రేమ. మూర్ఖులైన వాళ్ళకి ఇది తెలియదు. ఆయన పక్కనున్న వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి ఆ మాటలు వజ్రాల మూటలు అన్నట్టుగా, చాలా విలువైనవిగా, నచ్చినట్లుగా, అంగీకారంగా శిరస్సు ఊపి నమ్రతగా చూశాడు. మీద క్షణం సేపు నిరుత్తరాలయ్యింది. తరువాత దూరం నుంచి వస్తున్న పుత్తంగుల కెరటంలా ఆమె గొంతులో ఆవేశం రాసాగింది. ప్రేమలో స్వేచ్ఛయే కాదు, బాధ్యత కూడా ఉండాలి.
సంస్కారం గల వాళ్ళు అది నమ్ముతారు. ఎవరు మూర్ఖులు? మీ చుట్టూ ఉన్న వాళ్లే. మీరు వారిలో చాలామందిని, తెలివిగల వాళ్ళని, డబ్బున్న వాళ్ళని మాత్రమే మీ దగ్గర రప్పించుకుంటున్నారేమిటి? మీకుగా మీరు ఒక కోట గోడలా ఉన్న అందమైన, అధునాతనమైన, సకల సౌకర్యాలతో, పరిశుభ్రతతో కట్టించుకున్న ఈ ఆనంద సౌధం వదిలి బయటికి రారేం? బయట ప్రపంచంలో ఎంతమంది అనాథులు, ఎందరు వ్యాధి పీడితులు, సమస్యలు దావానంలో పడి మసి అవుతున్న మధ్యతరగతి మనుషులు, వీధుల్లో తిరుగాడుతున్న దరిద్ర నారాయణులు. వారి దగ్గరికి మీరు రారు. ఎందుకని? వారి అశాంతి దూరం చేయరేం? మీ చల్లని చేత్తో, హితవచనాలతో వారి బాధలని రూపుమాపరేం? మీరు దైవజ్ఞులైతే అశాంతి కోరల మధ్య నలిగిపోతున్న మామూలు మనుషులకి మనశ్శాంతి కోసం ఏదైనా చెయ్యండి. మనిషికి మనోబలం నింపండి. వారి పట్ల మీ బాధ్యత లేదా? ఎందుకు మీకీ భోగం? ఎందుకీ రాచరికం? కోర్కెల వాసనలతో ఊరగాయ మగ్గి ఉన్న మీరు కోర్కె రాహిత్యం గురించి ఇంకా మాకేం చెబుతారండి? మహర్షి అనేది మీకు ఒక మకుటం. మీ చుట్టూ ఉన్న వారికి స్వేచ్ఛ అనే పేరుతో వారిని గుర్రాల్లా అదిలిస్తున్నారు. వారి మనసుల్లో మూర్ఖ స్వభావంతో మీరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘంలో అందరిలో మీరే అసలు సిసలు అయిన వ్యాపారి. ఎప్పుడో ఒకసారి మీరు చేస్తున్న వ్యాపారానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అది తప్పదు. మీద ఆవేశంతో అరుస్తుంటే అందరూ తొంగి చూడసాగారు. బలిష్టంగా ఉన్న ఒక యువకుడు వచ్చి మేదని రెక్క పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళినట్లుగా బలవంతంగా అవతలికి లాక్కుపోయాడు. ఆశాభంగం మనిషిని ఆవేశపరుస్తుంది. మహర్షి చిరునవ్వుతో అన్నాడు. ఎదుటి వాళ్ళు తల ఊపారు. మేధ ఇంటికి వచ్చింది. ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర గోడకి ఉన్న అద్దంలో తన ముఖం కనిపించింది. మేధ తదేకంగా చూసింది. ఎవరిది ముఖం? 1000 మైళ్ళు ఎర్రటి ఎండలో, ఎడారి ఇసుకలో నడిచి వచ్చినట్లుగా ఉంది. అలసటగా, నిస్పృహగా, ప్రాణాలు లేనట్లుగా, మరి కాస్త దూరం కూడా వెళ్ళలేను అన్నట్లుగా ఉంది. ఆ ముఖంలో ఒక పేదరికం స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేసింది తను? మహర్షి దగ్గరకు వెళ్ళి చేతులు చాచి నా భర్తని నాకు భిక్ష పెట్టండి అని యాచించింది. ఏమైందప్పుడు? యాచకులు తిరస్కరించబడ్డట్టే వెళ్ళగొట్టింది. సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారా? మేధకి వ్యంగ్యపూరితమైన మాటలు మనసుని చీలుస్తున్నాయి. ఇంతలో బయట చప్పుడైంది. మేధ తిరిగి చూసింది. రజని లోపలికి వచ్చాడు. మేధ పిచ్చిదానిలా అతని దగ్గరికి పరిగెత్తి అతన్ని గట్టిగా ఊపిరాడనంత బలీయంగా కౌగిలించుకుంది. ఏడ్చేస్తూ, రజని, నన్ను వదిలి వెళ్లకు, నాకు భయం వేస్తుంది అంది. అతను పాశంలా అతన్ని బంధించిన ఆ చేతుల్ని నిర్లిప్తంగా విదిలించేశాడు. మేధ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు, నేను చచ్చిపోతే ఏం చేస్తావు? మేధ దిమ్మెరపోయినట్టు నిలబడింది. జవాబు చెప్పలేకపోయింది. మీ అమ్మా నాన్నలకి దూరం అయితే నువ్వు బాధపడలేదే? అతడు గుర్తు చేశాడు. మేధ రెచ్చిపోయింది. బాధపడలేదా? నీకు తెలుసా? నువ్వు ఉన్నావు కాబట్టి సేద తీరాను. నాలాగే మరొకరు దొరకవచ్చు నీకు. యూ రాస్కెల్, ఐ విల్ కిల్ యూ. మేధ అతని మీదకి ఉరికింది. పిచ్చిదానిలా అరిచింది, రెక్కింది, ఏడ్చింది, కుప్పలా కూలిపోయింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ ఇంకా కింద కూలబడిన ముఖం మీద చేతులు కప్పుకుని హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది. అతను అవతల గదిలో ఉన్నాడు, వింటూనే ఉన్నాడు. కాని అతని మనసు పాషాణంలా కరగడం లేదు. మేధ ఏడుపు ఇంకా ఎక్కువయింది. ఆ ఏడుపులో భయంకరమైన ఒంటరితనం ప్రతిధ్వనిస్తుంది. మేధ ఏడ్చి ఏడ్చి అక్కడి నుంచి లేవడానికి శక్తి లేని దానిలా కుర్చీకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. తెల్లవారింది. పనికుర్రాడు వచ్చి అమ్మా అని పిలిచాడు. కింద కూర్చుని కుర్చీకి తల ఆనించి నిద్రపోతున్న మేధ ఉలిక్కిపడి లేచింది. అరే, తెల్లవారిందా? తల చిట్లగొట్టినట్లుగా నెప్పితో అదురుతుంటే భారంగా కింద నుంచి లేచింది. వాష్ బేసిన్ వైపు వెళుతుంటే అక్కడ టేబుల్ మీద ఒక ఉత్తరం గ్లాసు ఎత్తిపెట్టి కనిపించింది. మేధ అది తీసుకుని చూసింది. రజనీ రాశాడు అది. అందులో ఇలా ఉంది: మహర్షి నన్ను తన వెంట అమెరికా రమ్మన్నారు. నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం ఆయనకి అర్పితం. రజనీ. మేధ కుర్చీలో కూలబడింది. రజనీ వెళ్ళిపోయాడు. తనను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరికోసమైతే తల్లిదండ్రులని, డబ్బుని, చదువుని, సుఖమయమైన భవిష్యత్తుని, సర్వస్వాన్ని వదిలేసి వచ్చిందో ఆ వ్యక్తే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. మేధకి విరగబడి నవ్వాలనిపిస్తుంది. పెద్దగా ఏడుపొచ్చేస్తుంది. గుండెల నిండా చల్లదనం పేరుకుంటుంది. కళ్ళు చుట్టూ చీకటి తెరలు కమ్ముకొని వస్తున్నాయి. తన చుట్టూ ఎంతో కష్టపడి, ఎంతో ఆశగా నిర్మించుకున్న ప్రపంచం పిళపిళ ఎవరో బాంబు వేయగా బద్దలైనట్లుగా నేలకూలిపోయింది. మేధ ఏర్పరచుకున్న ఆశలు, నమ్మకాలు, కోర్కెలు, ధైర్యం అన్నీ దాని కింద శిథిలమై నామరూపాలు లేకుండా నశించిపోతున్నాయి. మేధ చచ్చిపోవలసిందే. ఎలాగో బ్రతికి బయటపడింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మూతపడిపోయింది. కట్టాల్సిన బాకీలు, ఇవ్వాల్సిన పైకం, ఇల్లు, వంటి మీద నగలు అమ్మేసి తెచ్చేసింది. మేధ మనసు ఒక అంతులేని అఘాతంలోకి దొర్లిపోయినట్లుగా అయింది. అక్కడంతా కటికి చీకటి.
దారి తెన్ను తెలియని అయోమయంగా ఉంది. రజని అమెరికా వెళ్ళిపోయాడు. మీద ఊరుకోలేదు. ఆనంద మహర్షి ఒక లాలన నిండిన వ్యక్తి. కొంతమంది వ్యక్తుల్లో బలహీనతలకి ఎరవేసి ఆయన తనకి తానుగా ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. ఆయన కట్టుకున్న ఆనంద భవనంకి రజనీ లాంటి వాళ్ళు తమ ప్రతిభని ఇటుకలుగా మోసే కూలి వాళ్ళవుతున్నారు. రజనీ నైపుణ్యమా పుణ్యమా అని ఆయనకి అనతి కాలంలోనే అంతులేని పాపులారిటీ వచ్చింది. ఆయన పేరిట భజన సమాజాలు వెలిసినాయి. రజనీ వెళ్లిపోయాడని తెలియగానే పరి అంకుల్, ప్రభాకర్, సుహాసిని అందరూ దిగ్భ్రాంతి చెందారు. వాళ్ళు మేధని చూడడానికి వచ్చారు. మేధ చేతులు జోడించింది. దయుంచి ఆ మాటలు ఎత్తకండి, మీ సానుభూతి చూపించి నన్ను ఇంకా చంపకండి అంది. మేధ పిల్లల్ని చూడడం మానేసింది. వాళ్ళని చూస్తే, ముఖ్యంగా ప్రశాంతి ముఖంలో అచ్చుగుద్దినట్లు రజనీయే చూస్తున్నట్లుగా ఉన్నాడు. పో, నా కళ్ళకి కనిపించకుండా అవతలికి పో, నా ఎదురుగా వచ్చావా చంపేస్తాను. మేధ అరుస్తుంటే ప్రశాంతి భయపడి పారిపోయి సుహాసిని మెడని కౌగిలించుకుని వణికిపోసాగింది. మేధకి పిల్లల్ని చూస్తుంటే రెట్టింపు ద్వేషం కలుగుతుంది. వారిని భద్రశత్రువులుగా చూస్తుంది. వాళ్ల నీడ కూడా గిట్టనట్లు దగ్గరకు రానియడం లేదు. మేధ మనసు సుడిగానిలో చిక్కుకున్న చిగురుటాకులా ఉంది. బయటపడడానికి, ఆలోచించడానికి ఆలంబనే దొరకడం లేదు. ప్రభాకర్ మేధని ఒక క్షణం కూడా వదలడం లేదు. మీరు భయపడకండి, నేనేం చావను అంది. మేధ, నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదు. తలుపు వేసుకోబోతుంటే అతను వారించాడు. మేధా, మేధా, నువ్వేం చేస్తున్నావో తెలుసా? అమాయకులైన పసిపిల్లల్ని శిక్షిస్తున్నావు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత? మేధ ఎండిన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఎందుకుండాలి? తండ్రి అవసరం లేదని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతే తల్లి ఎందుకు సాకాలి? ఎందుకా? మగవాడికి లేని బుద్ధి, మానవత్వం, సంస్కారం ఇంకా స్త్రీలలో మిగిలి ఉన్నాయి కాబట్టి. నో, ఇలాంటి పొగడ్తలతోనే, ఇలాంటి తీయటి మాటలతోనే ఆడదానికి మెడలో గుదిబండ వేస్తున్నారు. ఇక అది సాగదు. మేధా, ఒక నిమిషం నీ ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? ఎవరో నిన్ను బాధ పెట్టారని వారిని ఏమీ చేయలేని నువ్వు అమాయకులైన ఈ పసివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇది అన్యాయం కాదా? కొమాన్ మేధా, నీలో వ్యక్తిత్వం ఏమైపోయింది? మేధ కళ్ళెరజేసింది. ప్రభాకర్, నాకెవరితోనూ మాట్లాడాలని లేదన్నానా? అవతలికి వెళ్ళు. ప్రభాకర్ అవతలికి వెళ్ళిపోయాడు. అతను మేధ మనసు చేస్తున్న భయంకరమైన పోరాటాన్ని చూస్తున్నాడు. అతనికి మేధని చూస్తుంటే జాలేస్తుంది. కానీ ఏం చేయలేడు. మేధ జీవితం ఒక సుడిగుండంలో చిక్కుకుపోయింది. గిరిగిరా తిరుగుతుంది. మేధ తేలి పైకి వస్తుందో, దానిలో అడుక్కు వెళ్ళిపోతుందో కాలమే నిర్ణయించాలి. అతను పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. డాడీ చెప్పకుండా ఊరు వెళ్లారమ్మా, అందుకని మమ్మీ అంత కోపంగా ఉంది అంటూ బుజ్జగించాడు. చెప్పినట్లు విని మమ్మీని విసిగించొద్దు అంటూ నచ్చజెప్పాడు. సుహాసిని ఏడుస్తూ అంది. మేధ, మీ బావగారు పోతే నాకెంత ఊపిరిపోసావే. నీకే వచ్చాయి ఈ బాధలు. నాకే బాధలు లేవక్క, జస్ట్ నీరసంగా ఉంది అంతే. మేధ ఏడవగా ఎవ్వరూ చూడలేదు. మేధ ఆనంద మహర్షి గురించి పత్రికలకి వ్యాసాలు రాసింది. ఆయన జీవితం చీల్చి చెండాడుతున్నట్లుగా ఉన్నాయి అవి. మేధ శోధిస్తుంటే ఆధారాలు దొరకసాగాయి. డబ్బు గల వారిని ఆయన మోసగిస్తున్నాడు. ముఖ్యంగా వైదవ్యం పొందిన స్త్రీలు, భర్తలు వదిలేసిన వాళ్ళు, ఆస్తిపరులు, అందమైన వాళ్ళు, అతి ముఖ్యమైన ఆకర్షణలు అతని శిష్యులు గణంలో చాలామంది యువకులు, ఆరోగ్యవంతులు, స్ఫూర్పద్రువులు అయిన వాళ్ళున్నారు. వారిని వీరిని జతచేసి ఒకరిని ఒకరు ఎరవేస్తున్నాడాయన. మధ్యతరగతి జీవితాల్లో ఉండే కఠోర నియమాలు, బంధాలు అక్కడ లేవు. నిత్య జీవితంలో రుచి పచి లేనట్లు విసిగిపోయిన వారికి అక్కడ ఒక వైభవం. అక్కడ మనిషికి మనిషి సులభంగా దొరుకుతాడు. బంధాలు లేవు, బాధ్యతలు అసలే లేవు. అనుబంధాలు అంటూ కట్టడి వేసే విషయాలు లేవు. స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. గాలిలో ఎగిరే పిట్ట అయినా ఒక నిమిషం ఆగుతుందేమో, వీరికి అది లేదు. మనసుకి, శరీరానికి ఇష్టం వచ్చిన రీతిలో ఆనందం గ్రోలడమే వారి ధ్యేయం. నర్మదా అనే అమ్మాయి మేధను వెతుక్కుంటూ వచ్చింది. మేడం, నేను మీ ఆర్టికల్స్ చదువుతున్నాను. నేను కూడా ఆ వెలుగుకి ఆకర్షింపబడిన సలబాల్లో ఒకదాన్ని అంటూ తన జీవితం గురించి చెప్పింది. నర్మదికి భర్త పోయాడు, పిల్లలు లేరు, వయసులో ఉంది, ఆస్తిపరురాలు, జీవితం నిండా వెలితి. మహర్షి దగ్గర అత్యానందం దొరుకుతుందనే ఆశతో వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే వారు ఉచ్చులో ఇరుక్కున్నానని తెలిసింది. అది తెలుసుకునేసరికి ఇల్లు ఒళ్ళు గుల్లయ్యింది. మేధ నర్మదని మహర్షి మీద కేసు పెట్టమని అడిగింది. నోనో, మాది చాలా పేరు ప్రతిష్టలు గల కుటుంబం అంది నర్మద. నర్మదా, మీరేం చేస్తున్నారో తెలుసా? ఈ నిజం బయటికి రానియకుండా మీలాంటి కొంతమందిని అన్యాయం పాలు చేస్తున్నారు అంది. మేధ ప్రోద్బలంతో నర్మద అంగీకరించింది.
నాకు తెలిసిన ఒక అతను విజయ్ అని ఉన్నాడు. అతను లీడింగ్ లాయరు. ఏ కేసు పట్టుకున్నా అతను అంతు తేలుస్తాడు. అతనితో మాట్లాడతాను. అంచేత మహర్షి మీద కేసు పెట్టిస్తాను. ఆ సాయంత్రం మీద విజయ్ ఇంటికి వెళ్ళింది. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత అతను 1-2 సార్లు కలిశాడు. ఇంటికి రమ్మనమని ఆహ్వానించాడు. మేధ వెళ్లాలనే అనుకుంది. ఫోన్ చేస్తే రోహిణి కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. విజయ్కి ఫోన్ చేస్తే సాయంత్రం 6 గంటలకి రమ్మన్నాడు. మేధకి ఆ టైంలో పని ఉంది. పరి అంకుల్ ఇంటికి వెళ్లి వస్తూ దోవలో విజయ్ ఇంటి దగ్గర దిగి వెళ్ళింది. టైం 3 గంటలు కావస్తుంది. తలుపులు తీసే ఉన్నాయి. నౌకర్లు ఎవరూ లేదు. మేధ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మేధ సందేహంగా ఆగిపోయింది. రోహిణి అరుస్తుంది, నీకసలు సిగ్గుందా? నాతో బెంగళూరు వెళ్తున్నానని చెప్పి మెడ్రాస్ వెళతావా? ఆ లేడీ టైపిస్ట్ని వెంటేసుకుని వెళ్తావా? నోర్ముయ్, నా వెనుక సిఐడిలా చేరి ప్రతిదానికి ఆరా లాగుతున్నావు. నేనిక భరించను. లేడీ టైపిస్ట్ కాదు, 100 మంది ఆడవాళ్లతో తిరుగుతాను. నా ఇష్టం. ఏమిటి తిరుగుతావా? ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను వాళ్ళని చీల్చి ఎండేస్తాను. నేను నీ భార్యని. భార్య? భర్తకి ఒక్కనాడైనా కమ్మటి భోజనం పెట్టావా? నా ఆస్తి అంతస్తు మహారాణిలా అనుభవిస్తున్నావు. ఎందుకు పెట్టాలి? రోహిణి ఎకసకంగా అంది. వంటలు చేసే మగవాళ్లని ఆకట్టుకునే ఆడవాళ్లు అంటే నీకు అసహ్యంగా? అదుగో అదే. పెళ్లి కాకముందు నేను అన్న ప్రతి మాటను గుర్తుపెట్టుకుని వడ్డీతో సహా తీరుస్తూ నరకం పెడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. అనుభవించు తీరిగ్గా. మరి ఆ లేడీ టైపిస్ట్ని తీసేస్తావా లేదా? తీయను. నా ఇష్టం. ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అవును, పందికి బురదగుంట అంటే ఇష్టం. ఏమిటే వాగావ్? ఎవరే పంది? విజయ్ రోహిణిని కొట్టాడు. నువ్వేరా? నువ్వు పందివే కదా. ఎంగిలాకులు నాకే కుక్కవి. మేధని వాడు వదిలేశాడుగా. మళ్ళా మొదలుపెట్టు. మళ్లీ దెబ్బలు వినిపించాయి. మేధ వెనక్కి అడుగులు వేసి గిరుక్కున వెనక్కి తిరిగి గబాల్న బయటికి పారిపోయి వచ్చింది. మేధకి ఇంటికి వచ్చిన మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. ఇద్దరు సంస్కారం గల మనుషులు మాట్లాడుకునే మాటలేనా? 6:30 అవుతుండగా విజయ్ ఫోన్ చేశాడు. మేధా, నువ్వు రాలేదేం? నేను రోహిణి 3 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. రోహిణి నీకోసం స్పెషల్గా బాదం షేర్ తయారు చేసింది. చాలు విజయ్, చాలు. నీ హిపోక్రసీ ఇక చాలించు. మేధ మనసులోనే చెవులు మూసుకుంది. విజయ్ నర్మదని మర్నాడు తీసుకుని రమ్మనమని చెప్పాడు. మేధ ఉదయం పనిచేస్తుంటే ఫోన్ మోగింది. మేధ తీసింది. హలో మేధా, అవతల నుంచి రోహిణి పలికింది. హలో రోహిణి, నీతో ఒక మాట చెబుతాను. ఏమీ అనుకోవుగా? నువ్వు అనుకున్నా నేను లక్ష్య పెట్టననుకో. చెప్పు. నువ్వు దయ్యుంచి విజయ్ దగ్గరికి రావద్దు. అతనితో మాట్లాడడం గాని ఫోన్ చేయడం గాని చేశావా నేను ఊరుకోను. ఇంత నిర్మోహమాటంగా చెబుతున్నానని ఏమీ అనుకోకు. సారీ. విజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడే గాని తర్వాత అతను తొందరపడ్డానని అనసాగాడు. నాకు ఒళ్ళు మంటగా అనిపించేది. అతను నా ఎదురుగా తీయగా మాట్లాడుతూ నా మీదనే తన ప్రాణం ఉన్నట్టు నటిస్తుంటే నా వెనుక లేడీ క్లర్క్తో తిరుగుతాడు. ఐ హేట్ హిమ్. అతన్ని వదిలేయవచ్చుగా అంది మేధ. ఓహు, ఎందుకు వదలాలి? విజయ్కి పరువు అంటే ప్రాణం. అది నాకు తెలుసుగా. నేను దాన్ని ఆయుధంగా తీసుకున్నాను. యాగి చేస్తానంటే హడలికి దారికి వస్తున్నాడు. నువ్వు మరో లాయర్ని వెతుక్కో. నా భర్త జోలికి మాత్రం రావద్దు. ఉంటాను. రోహిణి ఫోన్ పెట్టేసింది. మేధ ఆలోచిస్తూ ఉండిపోయింది. విజయ్ క్షణక్షణం ప్రతి వాళ్ల దగ్గర రోహిణి గురించి అంత ప్రేమ ఉన్నట్లుగా ఎందుకు చెబుతాడో ఇప్పుడు అర్థమైంది. అతనికి రోహిణికి పడదు. కానీ అతనికి సంసారిక జీవితం కన్నా రోహిణి కన్నా అతని పరువు ముఖ్యం. అందుకే దాన్ని కాపాడుకుంటాడు. 2 రోజుల తర్వాత నర్మద తన కేసు పెట్టనని అంది. అదేమిటి నర్మదా? అంది మేధ. ఇదంతా గొడవ. మా వాళ్ళు వద్దంటున్నారు అంది. మేధ ఆనంద మహర్షి గురించి సిబిఐకి రిపోర్టు చేసింది. తన కర్తవ్యం తను నెరవేర్చింది. తర్వాత చేయాల్సిన బాధ్యత వారిది, తనది కాదు. మేధ కూర్చుని ఉంది. తన మెడిసిన్ చదవకుండా వదిలేయడం ఎంత అవివేకమో ఇప్పుడు అర్థం కాసాగింది. ఇన్నాళ్ళు తనేం చేసింది? సంపాదన విషయంలో రజనీ కాళ్ళలో తన కాళ్ళు అన్నట్లుగా నడిచింది. రజనీ హఠాత్తుగా తనని కింద పారేసి వెళ్ళిపోయాడు. తను ఇప్పుడు మళ్ళా నడక నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. గుండెల నిండా శూన్యం. జీవితం మొదటి నుంచి ఒక్కొక్క ఇటుకే తీసుకువచ్చి జీవన సౌధం నిర్మించాలి. తనకి అంత శక్తి ఉందా? అడుగుల చప్పుడు అయ్యింది. మేధ తిరిగి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. వస్తూనే మేధని చూస్తూ లే పదా అన్నాడు. ఎక్కడికి? అంది మేధ లేవడానికి కూడా ఓపిక లేనట్లుగా నీరస స్వరంతో. ఆలస్యం చేయకుండా తర్కం పెట్టకుండా వెంటనే రాతోరా. నాకు ఎక్కడికి రావాలని లేదు ప్రభాకర్. మాట్లాడకుండా రా. అతను కూర్చున్న మేధని జబ్బ పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. ఆలస్యం చేస్తే నష్టపోతావు అన్నాడు. ఎక్కడికో చెప్పు. చెప్పడం దేనికి? నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని.
నువ్వు చేసిన ఒక కార్యానికి సంతోషించదు గాని. అతను ఆవేశంగా మేదని ఈడ్చుకు వెళ్తున్నట్లుగా తీసుకువెళ్లి ఆటోలో కోలేశాడు. ఆటో హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక్కడెవరున్నారు అంది. చూద్దుగానిరా చేయి పట్టి లాక్కు వెళ్లాడు. ఒక రూంలోకి వచ్చారు ఇద్దరు. చూడు మేధ, నువ్వేం చేశావో నీ కళ్ళతోనే చూడు అన్నాడు మంచం వైపు చూపిస్తూ. మేధ చూసింది. అక్కడ మంచం మీద ప్రశాంతి పుల్లలా ఉన్న కాళ్ళు చేతులతో చిక్కి శైల్యమయ్యి మంచానికి అంటుకుపోయినట్లుగా ఉంది. ముక్కికి ఆక్సిజన్ పెట్టారు, గ్లూకోజ్ డ్రిప్ పెట్టారు. చూడు నీ నిర్లక్ష్యం ఎంతవరకు వచ్చిందో. ప్రశాంతి నీ కోసం ఏడ్చి ఇలా అయ్యింది. నువ్వేమో వాళ్ళని హాస్టల్కి పంపేశావు. చూడు, చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టం. మీద మంచం దగ్గర కూలబడింది. ప్రసూ ప్రేమగా పిలిచింది. ప్రసూ మళ్లీ పిలిచింది. ప్రశాంతి కళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నట్లుగా తెరుచుకున్నాయి. ఆ చూపులు బేలగా ఉన్నాయి. ఏడుపుతో పొట్ట అంటుకుపోతుంది. మమ్మీ, నా మీద కోపం వచ్చిందా అన్నట్టు దీనంగా చూస్తుంది. ప్రసూ మీద మంచం మీదకి వాలిపోయింది. ముద్దులతో ఆ చిన్నారి తనని నింపేసింది. నేనెంత తప్పు చేశానమ్మా, నేనెంత పాపిష్టిదాన్ని. ఏడుస్తుంటే శాంతి కూడా దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. మమ్మీ అంది. మీద పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. తనకి ఎవరూ లేకపోవడం ఏమిటి? తన కోసం తను కావాలని తప్పిస్తున్న ఇద్దరు పిల్లలుంటే ఇంతకంటే బ్రతకడానికి ఆలంబన ఇంకేం కావాలి? మీద పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చింది. ప్రభాకర్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యింది. ఎంత చిత్రం, ఈ స్కూలు నా కోసం పెట్టినట్టుంది అంది. కోలుకున్న ప్రశాంతిని చూస్తుంటే అప్పుడప్పుడు మేద గుండెలు చెరువులయ్యేవి. ప్రభాకర్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడకపోతే ప్రశాంతిని తను బలవంతంగా చంపేసినట్టయ్యేది. పిల్లలు స్కూల్కి వెళుతుంటే మమ్మీ టాటా అని చెయ్యి ఊపుతుంటే మేదకి కంఠం గద్గికంగా అవుతుంది. పరి అంకుల్ రోజు సాయంత్రం వేళ వస్తున్నారు. పిల్లలతో కలిసి కబుర్లు చెబుతారు, నవ్విస్తారు, అల్లరి చేస్తారు. మేదా, నీకో కథ చెప్పనా అంటారు. వద్దంకుల్, నాకు కథలు వినాలని లేదు. నా కళ్ళకి నా చుట్టూ ఎన్నో జీవితాలు కథలుగా కనిపిస్తున్నాయి అంది. అది అక్షరాలా నిజమే. మీద మత్తు వదిలిన వ్యక్తిలా కలలో నుంచి మేల్కొన్న దానిలా ఒకసారి స్పృహ వచ్చినట్లుగా మెల్లగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తుంది. చుట్టూరా ఎంతమంది బాధపీడితులు, తనకంటే మించిన వ్యధభరితులు. అకారణంగా భర్తలు వదిలేసిన వాళ్ళు, ప్రాణప్రదంగా పెంచుకుని పెద్ద చేస్తే వృద్ధాప్యంలో ముఖమైనా చూడకుండా పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు, పెళ్ళయ్యి పిల్లలుండి కూడా పరాయి స్త్రీలతో చేరి సుఖజీవనం సాగిస్తున్న ప్రబుద్ధులు, ప్రేమించినట్లు నటించి కావలసిన ఆనందం కొల్లగొట్టి మళ్ళా భార్యల చెంగుల చాటున దాగి మా భార్యలే మా నెత్తి మీద దేవతలు అన్నట్టు ప్రవర్తించే పురుష పుంగవులు, తమలో ఏ లోటు లేకపోయినా పెళ్లి కాకుండా ఉండిపోయి నలుగురితో అనవసరంగా మాటలు అనిపించుకుంటున్న పెళ్లి కాని ఆడపిల్లలు, కట్నాలు తేలేదని అందంగా లేరది హింసించబడుతున్న అమాయకులైన స్త్రీలు. బాధలు ఆడవారికే కాదు మగవారికి కూడా అనేకమున్నాయి. ఉద్యోగాల్లో పీడింపబడుతున్నవారు, ఆర్థికంగా కృంగిపోతున్నవారు, నమ్మిన స్నేహితులు వచ్చి అప్పులు అడిగి ముంచేస్తే బికారులైన వ్యక్తులు, దాదాపు ఎవరిని చూసినా స్త్రీ పురుష వివక్షత లేకుండా ఏదో ఒక వ్యధని మెదడులో గుడిబండలా మోస్తూ దాన్ని వదిలించుకోవడానికి మౌన పోరాటం జరుపుతున్నవారే. తనది ఒక విధమైతే వారిది మరో రకం. ఈ పోరాటం వారిని కృంగదీస్తున్నా వారెవరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం లేదు, ఎవరినీ నిందించడం లేదు. ఉన్న సుఖం ఏదో రక్షించుకుంటూ బాధపడుతున్న దాన్ని దూరం చేసుకోవాలని పెనుగులాడుతున్నవారే. మీద తనకి ఎంతో తెలుసును అనుకుంది. కానీ ఏమీ తెలియనట్లుండే వీరి జీవితాల్లో నుంచి తను నేర్చుకోవాల్సింది, ఆచరణలో పెట్టాల్సింది ఎంతో ఉంది అనిపించసాగింది. మీద తన జీవితం ఒంటరిగా మళ్లీ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటే లోకుల హేళనలతో, వెక్కిరింతలతో, సూటీపోటీ మాటలతో దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీద మార్కెట్లోకి వెళ్లి వస్తుంటే అదిగో ఆవిడగారే మీద, డాక్టర్ గారు అమ్మాయి, భర్త వదిలేశాడు అని ఒకరంటే, అవునట కదూ, సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయాడట అని మరొకరు అంటే, సన్యాసమా, నిజంగానా? ఈ మహాతల్లి ఏం చేసిందో మరి, మానవుడు పారిపోయాడు అని మరొకరు అంటే అందరూ గుల్లున నవ్వడం. మీద నిర్వికారంగా మరింత హుందాగా నడిచి వచ్చింది. ఆ ముఖంలో తొట్రుపాటు లేదు, కృంగిపోయిన భావం లేదు. నేనేం తప్పు చేయలేదనే విశ్వాసం, మీ హేళనలు నన్నేం చేయలేవు అనే నిరసన. మీద రాత్రి పిల్లలకి అన్నం తినిపిస్తుంటే శాంతి వచ్చింది. మమ్మీ, మరే మా స్కూల్లో పిల్లలు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు మమ్మీ. ఏమని? డాడీ మనల్ని వదిలేశారటుగా, మనం మంచివాళ్లం కాదటుగా. డాడీ వదిలేస్తేనేం, మాకు మమ్మీ ఉందని చెప్పండి, మీకంటే మేం చాలా మంచివాళ్లం అనండి. మర్నాడు శాంతి ఉత్సాహంగా చెప్పింది. మమ్మీ, నేను అలాగే అన్నాను,
నన్ను ఇంకెవ్వరూ ఏమీ అనలేదు. మేధా, ప్రభాకర్ పేర్లు జతచేసి స్కూల్ గోడల నిండా ఎవరో అసభ్యంగా రాశారు. ఇది చూసిన కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు, ఈ పాఠ స్కూల్లో మా పిల్లల్ని చదివించం బాబు అన్నారు. నిక్షేపంగా తీసుకువెళ్ళిపోండి అంది మేధ. పిల్లలు కొంతమంది టీసీలు కావాలని అప్లికేషన్స్ పెట్టారు. ప్రభాకర్ వాటిని చూసి నిట్టూర్చాడు. మేధ పేపర్లు దిద్దుతుంటే అతను వచ్చి కూర్చున్నాడు. మేధా, నేను నీకు ముఖ్య విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు. చెప్పు అంది. ఈ స్కూల్ బాధ్యత అంతా నీకు వదిలేసి నేను వేరే ఉద్యోగం చూసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు మన మీద వచ్చిన అపవాదులు పోతాయంటావా? మేధ సూటిగా అడిగేసరికి అతను నిరుత్తరుడయ్యాడు. నేను అనుకోవడం, నా ఉద్దేశం అది కాదు మేధా. నాకు తెలుసు ప్రభాకర్, అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో ఇద్దరు పురుషులు స్నేహం చేస్తే పట్టించుకోరు, ఇద్దరు స్త్రీలు కలిసి ఉంటే మెచ్చుకుంటారు. కానీ ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉంటే ఎందుకిన్ని అపవాదులు, ఎందుకిన్ని అవమానాలు? అంటే స్త్రీకి పురుషుడితో స్నేహం చేసే అర్హత గాని అధికారం గాని లేదనా? నాకు తెలియదు మేధా, అతను అస్పష్టంగా అన్నాడు. మేధ కాగితాలు సర్దుతూ ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. ప్రభాకర్, నువ్వు వేరే ఉద్యోగం చూసుకుని వెళతానంటే నాకేం అభ్యంతరం లేదు. స్కూల్ చూస్తావా లేదా అన్నది నా సొంత విషయం, నేను ఆలోచించుకోవాలి అంది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మేధ శాంతి గౌను కుడుతుంది. పిల్లలు నిద్రపోయారు. మేధకి ప్రభాకర్ మాటలే గుర్తుకు వస్తున్నాయి. లోకం తనని ఏదేదో అంటుందని అతను బాధపడుతున్నాడు. అతని మూలంగా తనకి చెడ్డబేరు రాకూడదని, అది వారించాలని అతని తాపత్రయం. అందుకే అతనికి ప్రాణం లాంటి స్కూలు వదిలేసి దూరంగా వెళ్ళిపోతానని అంటున్నాడు. మేధకి భయం వేయడం లేదు. ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి స్వయం నిర్ణయం వారిది. ఒకరిని శాసించే హక్కు మరొకరికి లేదు. మే ఐ కమిన్? ఇంతలో వినిపించింది. మేధ చివ్వున తలెత్తి చూసింది. ఎదురుగా ప్రదీప్ నిలబడి ఉన్నాడు. అతను ఇదివరకటి కంటే లావుగా, ఊరిపోయినట్లుగా ఉన్నాడు. గుర్తున్నానా? విలాసంగా అడిగాడు. ఎందుకు గుర్తులేవు? ఈ మధ్య నువ్వు రాసిన నీ ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. అతను మేధ రమ్మనకుండానే లోపలికి వచ్చాడు. కూర్చోమనకుండానే ఎదురుగా ఉన్న కుర్చీలో టీవీగా కూర్చున్నాడు. మేధ గమనిస్తూనే ఉంది. ఒంటరిగా ఆడది ఉంటే ఈ మగవాళ్ళకి ఎంత స్వతంత్రం వచ్చేస్తుంది? మేధ, నా ఉత్తరాలకి నువ్వు జవాబు రాయలేదు. నేనే స్వయంగా అడిగి తెలుసుకుందామని వచ్చాను. మేధ మౌనంగా ఉండిపోయింది. ఏమిటి నీ జవాబు? రెట్టించాడు. దేనికి? నా గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అడిగిన దానికి. ఈ వెధవ స్కూలు మానిపించేస్తాను. జస్ట్ నాతో టూర్స్ రావడం అంతే. నువ్వు ఇద్దరు పిల్లలు తల్లివి అయినా నాకు నీలో ఆకర్షణ పోలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నీకు నీ పిల్లలకి డబ్బుకి ఏ లోటు ఉండదు. నన్ను కాదన్నావా? నిన్ను, ప్రభాకర్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అప్పటికే ప్రభాకర్ పెట్టుపట్టుకుని వెనుకకు వచ్చి నిలబడడం ప్రదీప్ చూడలేదు. బెదిరిస్తున్నావా అంది మేధ. నీ ఇష్టం, నువ్వేదైనా అనుకో. పోనీ ప్రేమగా దేవరిస్తున్నాను, సరేనా? మీ ఆడాళ్ళకి ఇలాంటి నాన్సెన్స్ కావాలి. నాకు కావాల్సింది నువ్వు, నీ శరీరం. అతని మాటలు పూర్తి కానేలేదు. తల మీద టపీమని ఏదో వచ్చి పడింది. ప్రదీప్కి దిమ్మ తిరిగిపోయింది. అదేమిటా అని చూస్తే లోపలే ఇంకొకటి వచ్చింది. మేధ అక్కడ టేబుల్ మీదనున్న రోళ్లకర్ర, పేపర్ వెయిట్ విసురుతోంది. రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అంటే అంత లోకువా? మేధ పక్కనున్న గొడుగు పట్టుకుని వచ్చింది. దానితో కొట్టబోతుంటే ప్రభాకర్ ఆపి ప్రదీప్ని చొక్కా బట్టి లేవదీశాడు. ఈడ్చి ఎడాపెడా కొట్టాడు. మళ్ళీ ఈ ఛాయల్లో కనిపించావా? కాళ్ళు చేతులు విరిచేస్తాను అని హెచ్చరించి మెడబెట్టి గుమ్మంలోంచి తోశాడు. మేధ ఆవేశం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మేధ, చూసావా? నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మొత్తుకుంటున్నానా అన్నాడు. ఎప్పుడూ తోడు ఎవరొస్తారు? ఒంటరిగా బ్రతకడానికి సిద్ధమైనప్పుడే ప్రపంచంలో ఇలాంటి వెధవులు ఉంటారని, వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను అంది. పెట్టి చూస్తూ, ఇదేమిటి, ఊరు వెళుతున్నావా అంది. అవును, వెళదామని అనుకున్నాను. నీ దగ్గరుండి నిన్ను అవమానాల పాలు చేసే కంటే నీకు దూరంగా ఉండి సాయం చేద్దామని అనుకున్నాను. అతను నిట్టూర్చాడు. మేధా, నా కళ్ళు తెరిపించబడ్డాయి. ఎవరో అన్నదానికి వెళ్ళిపోయి నిన్ను రక్షణ లేకుండా ఒంటరిదాన్ని చేసే కంటే నీకు దగ్గరగా ఉండి ఆ మాటలు పడడమే నయం. నా కళ్ళెదుట ఇంత చూసిన తరువాత నేనికెక్కడికి వెళ్ళను అన్నాడు. మేధ కళ్లల్లో మూగ కృతజ్ఞత కనిపించింది. వారం రోజుల తరువాత ఆ రోజు ప్రభాకర్ స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ మేధ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ప్రశాంతి శాంతితో కలిసి మంచం మీద కూర్చుని ఇంకో అమ్మాయి ఆడుతుంది. ఎవరి అమ్మాయి అన్నాడు. నా పెంపుడు కూతురు అంది. నీ పెంపుడు కూతురా? ఆశ్చర్యపోయాడు. అవును, సరిగ్గా చూడు అంది మేధ పిల్లల ముగ్గురిని కప్పులతో పాయసం తెచ్చి ఇస్తూ. ఆ అమ్మాయి మేధ నడుం చుట్టూ చేతులు వేస్తూ గారాబం నిండిన స్వరంతో, ఆంటీ, క్యారమ్స్లో నేనే ఫస్ట్ అంది. వెరీ గుడ్
నేను నీకు రేపటి నుంచి టీటీ కూడా నేర్పుతాను అంది. ఎవరు మీద అన్నాడు ప్రభాకర్. రమ్య, ఇలారా, ఈ అంకుల్కి నమస్తే చెప్పు అంది మేధ. రమ్య మంచం దిగి వచ్చి మేధ పక్కన నిలబడి చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది. నీ పేరేమిటో కూడా చెప్పమ్మా అంది మేధ. నా పేరు రమ్య. మీ అమ్మ పేరు కూడా చెప్పు. మా అమ్మ పేరు సుమతి. అంకుల్ పేరు? మా అంకుల్ పేరు ప్రభాకర్. ప్రభాకర్ రమ్య వైపు అయోమయంగా చూస్తున్నాడు. రమ్య సుమతి కూతురా? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అంది మేధ. రమ్య వెళ్ళిపోయింది. మేధ, ఇదేమిటి సుమతి కూతురు? సందేహంగా అడిగాడు. నేనే అనాథాశ్రమానికి వెళ్ళి పెంచుకుంటానని తీసుకొచ్చుకున్నాను. చాలా రోజుల నుంచి నాకు ఉద్దేశం ఉంది. మనం ఉండగా రమ్య ఎవరూ లేని అనాథగా ఎందుకు పెరగాలి? ప్రభాకర్, నువ్వు మాకు ఎంతో సాయం చేశావు. ఈ చిన్న పని చేసి నీకు సంతోషం కలిగించాను అనే హాయి నాకు దక్కని అంది. ప్రభాకర్ కూర్చున్నాడు. అతని చేతిలో న్యూస్ పేపర్ ఉంది. మేధ లోపలికి వెళ్లి టీ కప్పు తెచ్చి ఇచ్చింది. స్కూల్ యానివర్సరీ దగ్గరికి వచ్చింది. పిల్లలు, టీచర్లు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈసారి మనం బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అంది మేధ. అలాగే మేధ అన్నాడు. మేధ, ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం. ఒకనాడు కూడా నువ్వంటే నాకిష్టం అని మాటలతో చెప్పుకోరు. వారి చేతుల్లో మాత్రం అడుగడుగునాది కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు సంస్కార హృదయులు. వారి మధ్య స్నేహం అనేది ఎలా పరిణమిస్తుందో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఉన్నతమైనది, అపురూపమైనది, కోరిక రాహిత్యం నిండిన అనుబంధం. మేధ పుస్తకాలు సర్దుతూ కిటికీలో నుంచి బయట ఆడుతున్న పిల్లల్ని చూస్తుంది. వారి నవ్వులు, సందడి, చిలిపి కబుర్లు ఆ ఇంటిలో ఒంటరితనాన్ని, నిరుత్సాహాన్ని తరిమేస్తున్నట్లుగా ఉంది. మేధ వారి ప్రపంచం తనదిగా చేసుకుంటోంది. మేధ ఇప్పుడు మళ్లీ కాస్త హాయిగా అనిపిస్తుంది. అది శ్రామికుడు దినమంతా కష్టపడి సాయంత్రం వేళ విశ్రాంతి పొందే హాయి లాంటిది. మేధ ఈ 4 ఏళ్లు చాలా కష్టపడింది. కూలీ శిథిలం అయిపోయిన జీవితాన్ని మళ్లీ స్వశక్తితో నిర్మించుకుంది. తనది అనే ప్రపంచం ఏర్పరుచుకుంది. పిల్లలు, స్కూలు, ప్రభాకర్, పరి అంకుల్, సుహాసిని అందరూ కలిసి ఒకటే కుటుంబంలా ఉంటారు. ఎవరి జీవితాలు వారికున్నా కాస్త కష్టం వస్తే పరిగెత్తుకు వస్తారు. మేధ, ప్రభాకర్, ఈ నిశ్చింత చూస్తే నాకు భయం వేస్తుంది అంది. ఎందుకని మేధ? నీకు కూడా దూరం అవుతానేమోనని. ఆ భయం పొందాల్సింది నేను. అంటే మేధ, నీలో జీవితం నిర్మించే శక్తి ఉంది. నీకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికి సుఖశాంతులు ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఎదుట వారికి నీకు తెలియకుండానే సూర్యుడిలా శక్తిని ప్రసాదిస్తారు. ఎప్పుడైనా నేను నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయపడాలి. అలాంటి భయం నీకెప్పుడూ వద్దు. ప్రభాకర్ తన ముందున్న పేపర్ చూస్తూ, మేధ, ఈ వార్త విన్నావా? అమెరికాలో ఆనంద మహర్షిని అరెస్ట్ చేశారట. ఆయన భక్తి ఒక వ్యాపారమట. ఇదిగో విను. ఆనంద మహర్షి అరెస్ట్, భక్తులు పరారి. మేధ లేచింది. ప్రభాకర్, నీకు పనిలేదా ఏమిటి? లోకంలో ఉన్న అడ్డమైన వార్తలు చదువుతావు. వినడానికి నాకు విసుగ్గా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత నేను వెళ్తున్నాను మేధ అని వినిపించింది. సరే ప్రభాకర్ అంది మేధ. 10 నిమిషాల తర్వాత వంటింట్లో నుంచి పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు. మేధ అల్మారా వైపు వెళుతుంటే రాసుకునే టేబుల్ మీద పేపర్ కనిపించింది. అది విడదీసి దాని మీద ఒక చోట పుస్తకం ఎత్తుపెట్టి ఉంది. మేధ అది చూసింది. ప్రభాకర్ పెట్టాడది. అతని మనసు అర్థమైంది. మేధ తన ఎదుట వార్త చదవడానికి ఇష్టపడకపోయినా తను వెళ్లిన తర్వాత శ్రద్ధగా చదువుతుందని అతని ఉద్దేశం కాబోలు. కనిపించేలా పెట్టి వెళ్లాడు. మేధ ఆ పేపర్ని చదవలేదు. సర్రును చించి 2-3 ముక్కలు చేసింది. చెత్తబుట్టలో పారవేయబోయి ఆగింది. ఆ ముక్కలు ఇంట్లో ఉండడం ఇష్టం లేని దానిలా భద్రంగా తీసుకుని వెళ్లి వాకిట్లో చెత్తకుండీలో పడేసి వచ్చింది. మేధ ఇంటి గుమ్మం ఎక్కుతుంటే లారీ ధ్వని అయ్యింది. మేధ తిరిగి చూసింది. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది. చెట్టుకుండీ దగ్గర ఆగి అందులో నిండిన పక్కలకి వ్యాపిస్తున్న చెత్తని తీసుకుని వెళ్ళిపోయింది. క్షణంలో ఆ జాగా అంతా శుభ్రం అయ్యింది. ప్రభాకర్ తను చూడాలని తెచ్చిన వార్త ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనట్లుగా చెత్తకుప్పతో కలిసి వెళ్ళిపోయింది. మేధ ముఖంలో సంతృప్తి కనిపించింది. దాదాపు 2 నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం మేధ స్కూల్ నుంచి వచ్చేసరికి వాకిట్లో ఆడుకుంటున్న రమ, ఆంటీ, నీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? మేధ చెప్పులు వదిలి లోపలికి వచ్చేసరికి హాలులో పడక్కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను మేధ రాకని గమనించినట్లుగా లేచి నిలబడ్డాడు. ఎవరు అంది. మేధ. అతను చేతులు చేస్తూ దగ్గరికి వచ్చాడు. అతను రజని. 1 నిమిషం తర్వాత గాని మేధ గుర్తుపట్టలేకపోయింది. చెంపలు బాగా నెరిశాయి. జుట్టు పల్చబడింది.
ముఖం చిక్కి దవడలు పీక్కుపోయి అసలే పొడగాటి ముఖమేమో ఇంకా పొడుగ్గా అయినట్టుంది. మీద ఒక అడుగు వెనక్కి వేసింది. మౌనంగా ఉండిపోయింది. రాయిలా నిలబడింది. మీద డార్లింగ్, నేను వచ్చేసాను, తిరిగి వచ్చేసాను. మీద అక్కడున్న కుర్చీలో కూలబడింది. రజనీ వచ్చి మోకాళ్ల మీద కూలబడి మీద ఒడిలో తలదాచుకుని ఏడ్చేశాడు. మీద, నేను ఎండమావుల వెంట పరిగెత్తాను, నన్ను క్షమించు. ఆ మహర్షి, ఆ ప్రపంచం, అదంతా ఒక మాయ. నా కళ్ళు తెరిపింపబడ్డాయి. నా అన్వేషణ, నా గమ్యం నువ్వేనని నాకు అర్థమయ్యింది. అందుకే వచ్చేశాను. ఎప్పుడొచ్చావు అంది మీద. ఇప్పుడే, ప్లేన్ దిగగానే సరాసరి నీ దగ్గరికే వచ్చేశాను. ఆ మాటలు మీద మనసుని కదిలించలేదు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తప్పిస్తున్నాను. అతని కంఠం ఆవేశంతో కంపిస్తుంది. కాని చిత్రంగా మీదకి ఏమీ అనిపించడం లేదు. నీకిప్పుడు కావలసిందల్లా వేడినీళ్ల స్నానం, కమ్మటి భోజనం. ప్రయాణంతో అలసిపోయి ఉన్నావు. సుఖమైన పక్క ఉంటే హాయిగా నిద్రొస్తుంది అంది. అతను లేచి వెళ్ళాడు. గడ్డం చేసుకున్నాడు. స్నానం చేసి తిరిగి వస్తూ, ఆ ఇల్లు అమ్మేశావని విన్నాను. దానికంటే చిన్నదైనా ఆ ఇంటికంటే ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ పాదం పెడుతుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? నా అసలు ప్రశాంతత ఇక్కడే ఉంది అనిపించింది అంటూ అతను మంచం మీద కూర్చోబోయాడు. ఆ మంచం మీద కూర్చోకు, అలా కుర్చీలో కూర్చో అంది. ఇంతలో పిల్లలు ముగ్గురు పరిగెత్తుకు వచ్చారు. ఆంటీ, ఆంటీ, శాంతి చూడు నన్ను ఎలా గిల్లిందో అంది రమ్య మీద నడుం చుట్టూ చేతులు వేసి. మీద, ఈ అమ్మాయి? రజనీ ప్రశ్నార్థకంగా చూశాడు. సుమతి కూతురు అంది మీద. పిల్లలు భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రజనీకి భోజనం పెట్టింది. మేధకి అతనికి వడ్డిస్తుంటే ఏమీ అనిపించలేదు. తన మనసులో నిర్లిప్తతకి తనకే ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతన్ని చూస్తుంటే ఆగ్రహం గాని, ఉద్వేగం గాని, తొట్రుబాటు గాని, భయం కానీ ఏమీ లేనేలేవు. ప్రభాకర్ ఊరిలో లేడు. పని మీద పక్క ఊరు వెళ్ళాడు. రేపు గానీ రాడు. భోజనం చేసిన తర్వాత రజనీ దగ్గరికి వస్తూ, నా వాళ్ళు అయిన నిన్ను, పిల్లల్ని వదిలి వెళ్ళాను, మూర్ఖుడిని అన్నాడు. అతడింకా ఏదో చెప్పబోతుంటే మీద అతన్ని కుర్చీలో కూర్చోమన్నట్టుగా చేత్తో చూపించింది. అతను మధ్యలోనే ఆగిపోయాడు. మీద సుస్పష్టమైన స్వరంతో చెప్పింది, నేను ఎవరికీ చెందను. నాకు నేనే చెందుతాను. నా జీవితం ఒక సామ్రాజ్యం. నా పరిధిలోకి వచ్చి నన్ను గౌరవించిన వాళ్ళని నేను గౌరవిస్తాను. అంతకంటే ఎవరితోనూ నాకు అనుబంధం ఉండదు. అతను తెల్లబోయాడు. కానీ మీద, మనం కలిసి ఉన్న రోజులు? కలిసి ఉండడం అదంతా ఒక పెద్ద భ్రమ. ఎవరికీ ఎవ్వరూ చెందరు. మీద, నేను చాలా బాధలో ఉన్నాను. దయించి నా మీద ప్రతీకారం తీర్చుకోకు. అంత టైం గాని, అంత ద్వేషం గాని నాకు లేవు. నా జీవన సరళితో నేను చాలా బిజీ. అనవసర విషయాలు పట్టించుకునే తీరుబడి నాకు లేదు. మీద, అతని పిలుపు ఆక్రోషంలా ఉంది. అదేమీ ఆమె మనసుని కరిగించలేదు. చూడు, నువ్వు రాగానే నేను తిట్టలేదు. ఇంటికి వచ్చిన వారిని అగౌరవపరచడం నాకు అలవాటు లేదు. నువ్వు ఇంటికి ఒక అపరిచితుడు అయిన అతిథివి మాత్రమే. నువ్వు అలసటగా ఉన్నావు. మా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నావు. కమ్మటి భోజనం చేశాను. నా మర్యాద నేను పూర్తిగా నిర్వర్తించాను. ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయి నీ మర్యాద నువ్వు దక్కించుకో. రజనీ హఠాత్తుగా అక్కడ కూలబడి కుర్చీ చేయి మీదకి ఒరిగి హృదయ విదారకంగా ఏడవసాగాడు. మేదని ఆ ఏడుపు ఇష్మాంతం కూడా కరిగించలేదు. అక్కడ నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి పిల్లల దగ్గర పడుకుంది. మేదకి తన మనసు తానే ఆశ్చర్యంగా అనిపించింది. ఒకరోజు అతను కంటికి కనిపిస్తే అతన్ని నిలువున చీరేయాలి అన్నంత ఆవేశం ఉండేది. చంపి పాత్ర వేయాలి అన్నంత ద్వేషం ఉండేది. కాని క్రమంగా అది కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎందువల్ల? అతను వెళ్ళిన తన జీవితం అనేది తాను నిర్మించుకోవడం వలన, అతను వెళ్ళిన అఘాతాన్ని కృషి చేసి అంచెలంచెలు విశ్వాసంతో ధైర్యంగా తను పూడ్చి వేసుకోవడం వలన. ఆ రోజున అతనికి అన్నీ ఉన్నాయి. తను ఏమీ లేని బికారిలా ఉంది. ఈనాడు తనకి అన్నీ ఉన్నాయి. అతడు ఏముందో లేదో అతనికి అనవసరం. 4 సంవత్సరాలు. అబ్బా, ఎంత దూరం నడిచి వచ్చింది, ఎంత ప్రయాసపడింది, ఎంత ఒంటరితనం అనుభవించింది. దుఃఖంతో మనసు ఎంతో దహించుకుపోయింది. అఘాతాలు అన్ని దాటి దిగ్విజయంగా శాంతి తీరం చేరుకుంది. ఒక్కొక్క ఇటుకే పోగు చేసుకుని మళ్ళా ఆనంద కుటీరం నిర్మించుకుంది. తనలో శక్తి, పిల్లల ఆలంబన, ప్రభాకర్ నీడ తన పడిన శ్రమని మరిపించాయి. తన స్వేద జలంతో కట్టిన ఈ శాంతి తీరం ఎవరినో వచ్చి చిన్నాభిన్నం చేయనీయదు. ఈ జీవితం తనది. ఏం చేసినా మానినా పూర్తిగా తన ఇష్టం. ఏది చేయిందో ఏది చేయకూడదో తనకి బాగా తెలుసు. ఎవరిని తిరస్కరించినా ఎవరిని అంగీకరించినా అది తన సొంత ఇష్టం. తన మనస వాచ సంపూర్ణ స్వతంత్రురాలు. తన బాధ్యతలేమిటో తనకి తెలుసు.
వాటిని తోసివేసే బీరువు కాదు. కష్టపడడము తెలుసు, అందులో సుఖాల్ని పూర్ణఫలంగా అనుభవించడము తెలుసు. రజని అనే వ్యక్తి 4 సంవత్సరాల తరువాత హఠాత్తుగా వచ్చి తను కాల్చిన బూడిద చేసి పెద్ద గొయ్యి చేసి వెళ్లిన చోటులో తను పారవేసుకున్న, సర్వనాశనం చేసుకున్న ఆనందం కోసం వెతుక్కుంటున్నాడు. వెతుక్కుని ఒకనాటికి తనే ఇక్కడ నాకు మిగిలిందేమీ లేదు అని తెలుసుకుంటాడు. అతనేం చేస్తాడో, ఏం అనుభవిస్తాడో తనకి పూర్తిగా అనవసరం. పొద్దున్నే ప్రభాకర్ వచ్చాడు. ఎవరు ఆ పడుకున్నది సోఫాలో అడిగాడు. రజని. రజని అన్నాడు. అవును, ఊరు నుంచి వచ్చాడు. అలసటగా ఉందని అన్నాడు. అలసటగా ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపకూడదని నువ్వేగా నేర్పావు అంది. ప్రభాకర్ మాటలు వినగానే రజని లేచాడు. హలో అన్నాడు రజని. హలో అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ మేధ దిద్ది ఇచ్చిన పేపర్ల కట్టు తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపైన తరువాత మేధ కూడా వెళ్ళిపోయింది. అతన్ని పలకరించలేదు, అతనితో మాట్లాడలేదు, అతని వైపు తల తిప్పి చూడలేదు. ఆమె నడక ఎలాంటి తొట్టుపాటు లేకుండా హుందాగా మహారాణిలా ఉంది. మధ్యాహ్నం అయ్యింది. లంచ్లో ప్రభాకర్, మేధ ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. మేధ పిల్లలు రాసిన వ్యాసాలు చూస్తుంది. ఆమె ముఖం నిశ్చలంగా, ఎప్పటిలాగానే ప్రశాంతంగా, ఆనందంగా చిరునవ్వుతో ఉంది. ఆ ముఖాన్ని పరీక్షగా చూశాడు ప్రభాకర్. అక్కడ ఆవేదన పడిన ఛాయలు నామమాత్రం కూడా లేవు. మేధా ప్రభాకర్ పిలిచాడు. రజనీ వచ్చాడు కదా. వచ్చాడు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అంది. ఎంతైనా అతను నీ భర్త. ఆ అనుబంధం అతను నన్ను వదిలేసి వెళ్లిన రోజే తెగిపోయింది. అతను నీ పిల్లలకి తండ్రి మీద. పిల్లల్ని నేను గత 4 సంవత్సరాలుగా ఒంటరిగా పెంచుకుంటున్నాను ప్రభాకర్. ఈ 4 సంవత్సరాలు ఉండగా మరో 10-12 సంవత్సరాలు ఉండలేరా? అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. కానీ మేధా, నువ్వు అతన్ని అంగీకరించడం మంచిది. మొత్తానికి మగవాడివే అనిపించుకున్నావు. అంగీకరించి స్త్రీతత్వానికి సంఖ్యలు వేసుకోమంటావు, అంతేగా? నువ్వు 4 సంవత్సరాలు వదిలి వెళితే వెళ్ళావు. నువ్వు తిరిగి రావడమే నా జన్మ తరించిందనుకుంటాను, నా పూజలు ఫలించాయనుకుంటాను అనడానికి నేను ఎదురు చూడలేదు. పూజలు చేయను లేదు. కానీ మేధా ప్రభాకర్, ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. గత 4 సంవత్సరాలుగా నేను ఎన్నో విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నాను, ఇప్పుడు తీసుకుంటున్నాను. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వి అయితే నా వెంట ఉండు, లేకపోతే వెళ్ళిపో. నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పిన తీరికి ప్రభాకర్ మాట్లాడలేకపోయాడు. గంట మోగడంతో ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్ జరుగుతుండగా ప్యూన్ వచ్చి ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకుని చూసింది. అది ప్రభాకర్ రాశాడు. మేధా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ స్వవిషయం. నువ్వు పూర్తి స్వతంత్రురాలివి అన్న సంగతి ఒక నిమిషం మర్చిపోయినందుకు క్షమించు. నువ్వు రజనీని స్వీకరించినా మానినా నాకు సంబంధం లేదు. నేను ఎప్పటికీ ఎల్లవేళలా తోడు నీడగా ఉండే నీ స్నేహితుడనే ప్రభాకర్. మేధకి ఆ కాగితం చూడగానే పెదవుల మీద ఆనందదరహాసం వచ్చింది. ఇందాకటి నుంచి ప్రభాకర్ మనసు బాధ పెట్టానా అని మనసులో కాస్త వెరువుగా ఉండేది. ప్రభాకర్ ప్రభాకరే అని ఈ ఉత్తరం ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. ఈ 4 సంవత్సరాలలో అతను తనకి ఎన్ని క్లిష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడు. ఎప్పుడూ అదే స్వభావం, కించెత్తు కూడా మార్పు లేదు. మేధ మరోసారి ప్రసన్న ముఖంతో చదువుకుని దాన్ని అపురూపమైన నగల బ్యాగ్లో భద్రపరుచుకుంది. సాయంత్రం అయ్యింది. మేధ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతుంటే ప్యూన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఎవరో ఒక ఆయన మీకు ఇమ్మని ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారమ్మా అన్నాడు. మేధ కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరం తీసి చదివింది. అది రజనీ రాశాడు. అందులో ఇలా ఉంది. మేధా, నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. నీ మాటలే నా మనసులో తిరుగుతున్నాయి. మొట్టమొదట నీ తీరు చాలా ఆశాభంగంగా అనిపించింది. ఆగ్రహావేశాలు వచ్చాయి. నువ్వు వెళ్ళిన తర్వాత రోషంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. కానీ మేధా, ఉదయం నుంచి ఆలోచిస్తుంటే చిత్రంగా నా ఆవేశం, ఆగ్రహం తగ్గిపోయినాయి. నా మనసు వేలు పెట్టి నా వైపే నువ్వే దోషివి, ఈ రత్నాన్ని నువ్వే చేయిజార్చుకున్నావు అని చూపిస్తుంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయం నీకు ఎక్కడా కనిపించలేదు కదా. ఆమె దగ్గర నీకు దొరికిన శాంతి, ఆనందం ఇంకెక్కడా దొరకవని నీకు అనుభవం మీద తెలిసింది కదా. ఆమెను క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు. ఆమె నిన్ను ఎందుకు క్షమించాలి? భర్త అనే బాధ్యత వదిలేసి వెళ్ళిన వాడివి. భర్త అనే అధికారంతో ఎలా తిరిగి వచ్చావు? ఒకసారి ఆలోచించుకో. నీకే నువ్వు చేసిన పని ఇంత సిగ్గుచేటో తెలుస్తుంది. నీకు మేధ కావాలి. ఆమె దగ్గర నీకు సుఖశాంతులు అని నువ్వు నమ్మితే దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. పునర్జన్మగా భావించి ఆమె మనసును ఒక కొత్త వ్యక్తిలా ప్రసన్నం చేసుకో. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే, నీ ప్రసన్నత్వంలో నువ్వు కృషి చేస్తే మేధ ఎప్పటికైనా నీ పట్ల ప్రసన్నురాలు కావచ్చు. అది సంవత్సరాలు పట్టని, యుగాలు అవని నీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయాన్ని నువ్వు ప్రేమతో తప్ప అధికారంతో, అహంతో గెలుచుకోలేవు అంటూ పాఠం చెప్పింది. మేధా,
నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. నిన్ను బాధలు అనే అఘాతంలోకి తోశాను. అది నా తప్పే. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన విలువని, ప్రేమని అజ్ఞానంతో, అధికారంతో నేను పోగొట్టుకున్నాను. నేను నష్టపోయాను. ఈ చీకట్లు, అశాంతి, ఒంటరితనం నిండిన నా జీవితంలో మళ్ళా ఆనంద కిరణాలు వెల్లివిరియాలి అంటే అది నీరాకతోనే సంభవం అవుతుంది. నేను నిన్ను గెలుచుకుంటాను మేధా. ఎంత కష్టమైనా సరే రెట్టింపు ప్రేమతో, ఓర్పుతో నిన్ను నేను మళ్ళా గెలుచుకుంటాను. ఆ విశ్వాసం నాకుంది. అందుకే నేను ప్రస్తుతం దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మేధా, నీలో ప్రేమించే హృదయం ఉంది. అది నన్ను తప్పక క్షమిస్తుందని, మళ్ళా నన్ను దగ్గరకు తీసుకుంటుందని నాకు కొండంత విశ్వాసం. ఆ బలంతోనో నేను వెళ్తున్నాను. మేధా, నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. ఇట్లు నీ రజని. ఆ ఉత్తరం చదవడం పూర్తి అయ్యేసరికి మేధ పెదవి మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి నిర్లక్ష్యం చేసి వెళ్లిన పురుషుడు తిరిగి వస్తే స్త్రీ అతన్ని క్షమించాలా? అవసరం లేదా? తను క్షమించదు. అతను క్షమించేట్టు ప్రేమతో, ఓర్మితో చేసుకుంటాడట. భవిష్యత్తు ఏమిటో కాలమే తీరుస్తుంది. బస్టాండ్ వైపు నడుస్తూ అనుకుంది మేధ. మౌన పోరాటం నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.